నల్గొండ జిల్లా నార్కెట్పల్లి సమీపంలో ఆగి ఉన్న ఓ బస్సులో చోరీ జరిగింది. ఓ హోటల్ దగ్గర నిలిపి ఉన్న బస్సులో నుంచి 23 లక్షల రూపాయల బ్యాగ్ తో దొంగ పరారయ్యాడు. బాపట్లకు చెందిన వెంకటేష్ అనే యువకుడు 23 లక్షల రూపాయలతో చెన్నై నుంచి హైదరాబాద్ కు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఉదయం టిఫిన్స్ కోసం జాతీయ రహదారి పక్కనున్న ఓ హోటల్ దగ్గర బస్సును ఆపారు. డబ్బుల బ్యాగ్ ను బస్సులోనే ఉంచి యువకుడు టిఫిన్ చేయడానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బ్యాగ్ కనిపించలేదు. దీంతో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి డబ్బుల బ్యాగ్ ను భుజాన తగిలించుకుని వెళ్లిపోతున్న దృశ్యాలను గుర్తించారు. యువకుడి నిర్లక్ష్యంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాపట్లకు చెందిన వెంకటేష్ అనే యువకుడు 23 లక్షల రూపాయలతో చెన్నై నుంచి హైదరాబాద్ కు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఉదయం టిఫిన్స్ కోసం జాతీయ రహదారి పక్కనున్న ఓ హోటల్ దగ్గర బస్సును ఆపారు. డబ్బుల బ్యాగ్ ను బస్సులోనే ఉంచి యువకుడు టిఫిన్ చేయడానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బ్యాగ్ కనిపించలేదు. దీంతో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి డబ్బుల బ్యాగ్ ను భుజాన తగిలించుకుని వెళ్లిపోతున్న దృశ్యాలను గుర్తించారు. యువకుడి నిర్లక్ష్యంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.